నిలువెత్తు నిర్లక్ష్యం అన్న మాట కూడా సరిపోనంత దుర్మార్గాన్ని తన వీడియోతో ప్రపంచానికి తెలిసేలా చేశారు తేజ్ బహదూర్ అని జవాను. ప్రతికూల వాతావరణంలో ప్రాణాల్ని పణంగా పెట్టి సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తించే జవాన్లకు అందుతున్న ఆహారం మీద అతగాడి వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం విధానాలు బాగానే ఉన్నా వాటి అమలులోనే అసలు సమస్య అంతా అంటూ పందికొక్కుల వ్యవహారాన్ని తెలివిగా వెలుగులోకి తెచ్చిన తీరుతో ఒక్కసారిగా కదలిక మొదలైంది. ఈ వీడియో విడుదలైన గంటలోనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టి సారించడమే కాదు, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆదేశాలతో సీన్ మొత్తం మారిపోయినట్లుగా చెబుతున్నారు. సైన్యానికి సరైన ఆహారం అందకుండా చేస్తున్న వైనంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వరుస దాడుల్ని నిర్వహిస్తున్నారు. సైనికులకు అందాల్సిన మెనూకు సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఏ మేరకు చేస్తున్నారు, వాటి వినియోగం ఏమిటి లాంటి అంశాల మీద ఉన్నతాధికారులు దాడులు చేయటం, సైనికులకు అందే మెనూ సక్రమంగా అందుతుందా లేదా అన్న అంశంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. దీంతో మొత్తంగా పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. గతానికి భిన్నంగా అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని మెస్ లో తయారు చేస్తున్న మెనూ చూస్తే రోటీ, చేపకూర, జున్ను, పప్పు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జవానుకు 3000 క్యాలరీలు అందేలా ఆహారాన్ని అందిస్తామని, ఎత్తైన ప్రదేశాల్లో ఇబ్బందికర వాతావరణం చోట విధులు నిర్వర్తించే సైనికులకు 3600 క్యాలరీలు అందేలా డైట్ అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో పెట్టడంపై సైనిక వర్గాలు, ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ తేజ్ బహదూర్ పుణ్యమాని మెనూ మొత్తం మారిందని చెప్పక తప్పదు.